ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమవుతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు. నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నాడు కూడా వచ్చాడు మాట్లాడుతున్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. నారాయణమూర్తి ఇండస్ట్రియల్ ట్రస్ట్ పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసే ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారి వారికి అభిప్రాయం చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారి గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలా నేను కూడా పేరు నాని గారికి వెళ్ళి విజ్ఞప్తి చేసే పందరులు అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, గోల్ హార్టెడ్ టెలింగ్. పరిశ్రమ పెద్దగా వాటి బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే. ఆయన ఎవరు అవమానించారు, తను గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించారు, తను గౌరవించారు. మేమందరికి వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి, తీసుకోండి, అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి. పోయినా ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనిబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏవైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. సార్, బాలకృష్ణ గారు ఎవరు అడగలేదు అని చెప్పడం అనేది వారు తెలిసింది వారు చెప్పారు. అది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు తప్పడం చాలా మంది వెళ్ళాం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో, ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు మీడియా, ఇది ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా, రైట్? మీడియాలో చూడండి మీరు ఏం జరిగిందో, దట్ ఈస్ సత్యం. అది చూడండి. సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్పారు. సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలా. కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారులను అవమానించింది అనే అప్రద ఏమైతుందో అది చాలా తప్పండి. అలా కామెంట్ చెప్పండి. నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్. సత్యం ఇంపార్టెంట్, ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్. ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరా షూట్ చేసావు అది చూడండి, అది తెలుసుకోండి, జనాలు చెప్పండి. దట్స్ ఆల్. సిన్స్ బిగినింగ్ ఒక సగటు నిర్మాతగా, దర్శకుడిగా, నటుడుగా, అన్నిటిని మించి ప్రేక్షకుడిగా మొదటి నుంచి నేను కానీ చాలా మంది ప్రదక్షామూరు అనేక మంది సినిమా టికెట్ల రేటు పెంచొద్దు, సామాన్య ప్రజలపై భారం మోయొద్దు, మోపొద్దు అని ఎంతోమంది విజ్ఞప్తి చేస్తాం. చాలా మంది విజ్ఞప్తి చేస్తాం. కోర్టు కూడా వెళ్తున్నారు. భారతదేశంలో
సామాన్యుడు కూడా వినోదం వచ్చేది కేవలం సినిమా. మహాతల్లి సినిమా సామాన్యుడు కూడా వినోదం వచ్చేది. అలాంటి వినోదాన్ని కాస్ట్లిమైజ్ చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది విజ్ఞప్తి చేస్తారు, కోర్టు కూడా వెళ్తున్నాం. ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు మర్చిపోతుంటే నాలుగు అందరూ విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేటు పెంచలా. కానీ తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి, టికెట్ రేట్స్ అయినా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు. అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది స్టిల్ గోయింగ్ ఆన్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం, కాస్ట్ని పెంచుకోవడం కోసం, కాస్ట్ వికల్ చేసుకోవడం కోసం పెంచుతూనే ఉంటున్నారు. హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు, హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు? ఎక్కడ అప్పుసుప్పులు చేస్తారు? ఏమేమి పోతారు ప్రేక్షకులు? ఎంత భారం మోపుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు నమ్మండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లాంకస్ తీశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు. ఆ సినిమాకి 5 years పుట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి. నేను 5 years తీశాను, ఎన్నో కోట్లు అప్పు చేశాను, ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, టికెట్లు పెంచండి అని ఏనాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు. అదే లవ్ కుశ సూపర్ డూపర్ అయింది. మీరు నమ్మండి, 5-6 సంవత్సరాలు కంటిన్యూ ఆడింది. పళ్ళతో లాభాలు వచ్చాయి. ఇన్ తెలుగు లవ్ కుశ, టేక్ హిందీ మొగలాయాదం, షోలే. మొగలాయాదం ఆసిఫ్ గారు తీశారు, 9 ఏళ్ళు పట్టింది. గోల్డెన్ కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. నాకు 9 ఏళ్ళు పట్టింది, చాలా కోట్లు ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, నాకు టికెట్లను పెంచండి అని ఆసిఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా. ఆ సినిమా సూపర్ డూపర్ అయింది, ట్రక్కుల లాభాలు వచ్చాయి. ఇన్ హిందీ టేక్ షోలే, టీపీ సిప్ గారి సినిమా టికెట్ హిట్. ఇన్ని కోట్లు పెట్టాం, టికెట్ పెంచండి అని టీపీ సిప్ గారు అడగలా. ట్రక్కుల లాభాలు వచ్చాయి, సినిమా బ్రహ్మాండ డబ్బులు వస్తాయి. దట్స్ ఆల్. యు కమ్ టు ఇంగ్లీష్, దర్ ఇస్ గునహార్, దర్ ఇస్ 10 commandments. సిసిల్ బిడి మీద 10 commandments కానీ బెన్హార్ కానీ థాట్ నెక్స్ట్ హీరో గోల్డెన్ కోట్ ఖర్చుపోయి. కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకు ఇన్ని కోట్లు ఖర్చుపోయి, మాకు డబ్బులు పెంచండి, టికెట్ రేటు పెంచండి అని ప్రభుత్వం అడగలా. ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం కొట్టారు, ఆడిచ్చారు. మీరు నమ్మండి, కూర్చుల్లో లాభాలు చేయాలి. సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి. ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం మోపడానికి పరమ దారుణాలు దర్శాలు. నేను ఒకటే కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నా హయాంలో టికెట్ రేట్లు పెంచను, మిడ్ నైట్ షో వేయనన్నారు మీరు. టికెట్ రేట్లు పెంచను, మిడ్ నైట్ షో వేయనన్నారు మీరు. మేమందరూ ఆనందించాం, అశుద్ధానంతో క్లాప్స్ కొట్టాం. కానీ రేవంత్ రెడ్డి గారు, కానీ ఈవేళ మీ గవర్నమెంట్ ఏం జరుగుతున్నాయి? గత గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఎవరైతే వచ్చి వాళ్ళు కష్టాలు చెప్పుకుంటున్నారో, మాకు ఇంత ఖర్చు అయిపోయింది, టికెట్ రేట్ పెంచకపోతే మాకు గతి లేదు అని అంటున్నారో, మీరు వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళందరికీ టికెట్ రేట్ పెంచుకోమని మీరు జీవో పాస్ చేస్తున్నారు. ఇక్కడ మీరే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్ పెంచడం అనేది దారుణం. మీరు ప్రజలను మన్నించండి, సగటు ప్రేక్షకులను మన్నించండి. మీ డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్, వాళ్ళని మన్నించండి. డబ్బు లేకపోతే మళ్ళీ మిగతా సినిమాలు ఎక్కడికి వస్తారు? వాళ్ళు అప్పు సప్పు చేస్తే ఇంత డబ్బు పెట్టేసి చూస్తే మిగతా సినిమాలు ఎక్కడికి వస్తారు వాళ్ళు? తర్వాత చూస్తున్నాం మనం, ఓటీటీ చూద్దాంలోకి అడుగుతుంటారు. మిగతా సినిమాలు చాలా డ్యామేజ్ అయిపోతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే టికెట్ రేట్ పెంపకం అనేది సగటు ప్రేక్షకులపై భారం మోపడమే కాదు, అభిమానుల యొక్క రక్తాన్ని జరగలా పిలిపియడమే కాదు, సగటు చిత్ర నిర్మాణం కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది. అది కరెక్ట్ కాదు. ప్రేక్షకుల ముందు మనం కాపాడుకోవాలి. ప్రేక్షక దేవుడు అంటాం మనం. సినిమా అనేది తీసేవాడు, చూసేవాడు, చూపించే సినిమా. అందుకే సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ నిర్మాణంతో పాటు, దర్శకులతో పాటు, 24 క్రాఫ్ట్తో పాటు వాడు ఎంత ఇంపార్టెంటో, ప్రేక్షక దేవుళ్ళు ఎంత ఇంపార్టెంటో
భారతీయులకి ఈ మధ్య సంధానకర్తగా ఉండే సినిమా థియేటర్ అంటే దేవాలయాలు అది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే అందరం బాగుండాలంటే దయించి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దయించి టికెట్ రేటు పెంచకండి సార్. మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెడుతున్నా. సాగు ప్రేక్షకులు మీరు గౌరవించండి సార్. యూ మస్ట్ రెస్పెక్ట్ ద పీపుల్ మై హోల్ హార్టెడ్లీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్.